నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని శ్రీ గురుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న దేవరకొండ నేనావత్ బాలు నాయక్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, ప్రధాన కార్యదర్శి దొడ్డి అశోక్, కోశాధికారి తిరందాస్ కృష్ణయ్య, దేవరకొండ పట్టణ మాజీ సర్పంచ్ పూర్ణ వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, డాక్టర్ వినోదరెడ్డి, పున్నబోయిన సైదులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అయ్యప్ప స్వామి గురుస్వాములు, చిలువేరు చంద్రమౌళి, పెండేకార్ నాగేశ్వరరావు, ఆలయ అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం గురించి ఎమ్మెల్యే టీవీ 999 న్యూస్ తో మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు దేవరకొండ పట్టణంలో గరుడాది వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా సందర్శించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే భక్తులందరూ వారితో పాటుగా నేను కూడా వారి స్వామివారిని దర్శించుకొని దేవరకొండ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, వారి కుటుంబాల్లో మన వెలుగు నిండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఎక్కడ లేని విధంగా దేవరకొండ ప్రాంతంలో, దేవరకొండ పట్టణంలో 4 ఎకరాలలో శ్రీ గరుడాది వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఈ ఆలయ నిర్మాణం కొరకు మరి భక్తుల నుంచి మనకు అనేక మంది భక్తులు, దాతలు వివిధ విరాళాల రూపంగా సుమారు 9 కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయడం జరిగింది. వారితో పాటుగానే ప్రభుత్వం కూడా 6 కోట్ల రూపాయలను మంజూరు చేసి గతంలో నిన్న రాగానే ఆ డబ్బులు కూడా విడుదల చేయించడం జరిగింది. ఇంకా ఈ ఆలయం పూర్తి స్థాయిలో పూర్తి కావాలంటే సుమారుగా ఇంకా 11 కోట్ల రూపాయలు మంజూరు కావాల్సినటువంటి అవసరం ఉంది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు దేవరకొండకు వచ్చిన సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని ఆ సభలో అడగడం ద్వారా రేపు మార్చిలో వచ్చేటువంటి బడ్జెట్ సెషన్లో మరి మార్చి బడ్జెట్లో మరి ఎస్డిఎఫ్ నిధుల నుంచి మరి సుమారు 11 కోట్ల రూపాయలను మంజూరు చేశారని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు. ఆ మంజూరు తీసుకొని వచ్చి ఆ డబ్బులు విడుదల చేయించి ఈ ఆలయాన్ని త్వరతగిన పూర్తి చేసేటువంటి బాధ్యత మాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చాలామంది దాతలు విరాళాలు ఇచ్చినారు, వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా అనేక కష్టాలు వచ్చి ఇబ్బంది పడి మరి నిర్మాణంలో వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ స్వామివారికి కోరుకుంటూ, తప్పకుండా నీకు తెలంగాణ ప్రాంతంలో మరొక తిరుపతి ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతుంది. ఈ నిర్మాణంలో మరి ఆలయం పూర్తయిన తర్వాత మన ప్రాంతంలో మరి ఎంతో ప్రాముఖ్యత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంత పట్టణంలో ఇంత పెద్ద ఆలయం, ఇంత మంచి నిర్మాణం జరగడం మనందరినీ ఎంతో గుట్ట మీద పెద్ద ఎత్తున ఈ స్థలంలో మనం ఎక్కడికి వెళ్తే మళ్ళా అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామికి పోతున్నామనే ఫీలింగ్ కలిగే విధంగా ఈ ఆలయం నిర్మాణం జరగబోతుంది. అందుకనే మరి తప్పకుండా ప్రభుత్వం నుంచి త్వరతగిన విధులు చేయించి ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయించేటువంటి బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, చాలామంది కమిటీ వాళ్ళు చాలాసార్లు వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారిని మన సభాముఖంగానే అడిగిన వారు కూడా నాతో మాట్లాడి చర్చించి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ దాంట్లో బడ్జెట్ లేదు, మార్చిలో వచ్చేటువంటి నూతన బడ్జెట్ తప్పకుండా ఇచ్చేస్తానని చెప్పి మాట హామీ ఇచ్చినారు. అందుకే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూనే పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని తప్పకుండా ప్రారంభించారు. అందరికీ ధన్యవాదాలు. మరొక్కసారి దేవరకొండ నియోజక ప్రజలకు, దేవరకొండ పట్టణ ప్రజలకు మరి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ